నలుగురు స్నేహితులు దగ్గరకు వచ్చి యోబు గారిని ఎంతగానో ఆదరించారు. ఒక్కొక్కసారి యోబు గారిని విమర్శ కూడా చేశారు. అది అంత కామన్ అనుకోండి. అదనమాట. అలాంటి స్నేహితులను మనం సంపాదించుకోవాలి. రెండవది, కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే పర్సనల్ బెనిఫిట్, వ్యక్తిగత లాభం కోసం స్నేహం చేస్తూ ఉంటారు. వ్యక్తిగత లాభం కొరకు. ఉదాహరణకి నాకు ఒక షాప్ ఉందనుకోండి, అందరూ ఏం చేస్తారు, వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే నా దగ్గర ఏదో పొందడానికి, డిస్కౌంట్ పొందడానికో, ఆఫర్ పొందడానికో, అంతే కదన్నా వస్తూ ఉంటారు. అంటే పర్సనల్ బెనిఫిట్ అనమాట. వాడికి స్వార్థం కోసం, వాడికి ఏదైనా వస్తుందని, వాడికి ఏదైనా చేస్తాడని చేస్తారు. కానీ క్రీస్తులో ఉన్న మనము ఎలాంటి స్నేహం చేయాలంటే సీక్స్ అదర్స్ బెనిఫిట్. వాళ్ళ యొక్క లాభం కోసం మనం చూడాలంట. ఎవరి కోసం? వాళ్ళ యొక్క లాభం కోసం. వాడు లాభపడుతున్నాడా నా నిమిత్తము, లేదా వాడు నా యుద్ధని లాభం ఆశిస్తున్నాడా? ఈ రెండింటికి చాలా తేడా ఉంది. వాడు నా యుద్ధని లాభం ఆశిస్తే అది స్వార్థం అవుతుంది. నేను వాడికి లాభం చేయాలి, మంచి చేయాలి అనేదాన్ని మంచితనం అవుద్ది అనమాట. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఈ లోకంలో ఉన్న స్నేహం ఎలాంటిదంటే ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. దీని మీద, ఫీలింగ్స్ మీద అనమాట. సరే, నేను ఒకటి ఫోన్ చేశారే, నాకు 1000 రూపాయలు కావాలని అడిగాను. నాకు 1000 రూపాయలు ఫోన్పే చేయలేదు. అప్పుడు నాకు మనసులో అనిపిస్తుంది, నేను నాకు సహాయం చేశాను రా, కానీ ఇప్పుడు ఏం చేశాడు, నాకు సహాయం చేయలేదు. వీడి మనసులో వద్దంటే కోపం పెట్టుకుంటాడు అనమాట. నేను ఆ రోజు వాడు చేస్తే ఈరోజు నాకు చేయడా అనేది లోకపరమైన స్నేహం. కానీ దైవికపరమైన స్నేహం ఎలా ఉంటుందంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆడ ఒకవేళ డబ్బు ఇచ్చినా ప్రేమిస్తావు, డబ్బు ఇవ్వకపోయినా ప్రేమిస్తావు, నీ ఫోన్ ఎత్తినా ప్రేమిస్తావు, ఫోన్ ఎత్తకపోయినా ప్రేమిస్తావు. అదనమాట. ఎటువంటి ఫీలింగ్స్ లేని ప్రేమే క్రీస్తులో ఉన్న ప్రేమ. హల్లెలూయా. మరి ఈ లోకం అంతా ఫీలింగ్స్తో వెళ్తుందనమాట. ఆడు నన్ను హర్ట్ చేశాడు, నన్ను గాయపరిచిన, ఆమె కోప్పడ్డాడు, లేదా ఆడు నన్ను అంతలా చేస్తాడా, నన్ను ఇలా అంటాడా, అలాగ అంటాడా అని ఈ లోకంలో ఉన్న స్నేహము వెళ్తా ఉంది ఈ కాలంలో. మరి క్రైస్తవులను మనము ఎటువంటి స్నేహము చేయాలని అంటే కనుక ఎటువంటి లాభము ఆశించని స్నేహం చేయాలి. లేదా రూటెడ్ ఇన్ సాక్రిఫిషియల్ లవ్. ఒకవేళ నీ స్నేహితుడికి అవసరమైతే నీ తల తాకట్టు పెట్టానా, అది నిజమైన స్నేహం అంటే. విడువక ప్రేమించును. అటువంటి దుర్దశలో తోడై ఉంటాడు, సంథింగ్ ఏదో ఉంటుంది. మరి మనం ముందుకు వెళ్దాం. అదనమాట. ఇవి లోకపరమైన స్నేహాలు, దైవికపరమైన స్నేహాలు. ఈరోజు నేను మీతో ఏం పంచుకోవాలని అనుకుంటున్నానంటే కనుక దేవునితో స్నేహం చేస్తే వచ్చే లాభాలు. అర్థమైందండి? ఎవరితో స్నేహం చేస్తే? దేవునితో స్నేహం చేస్తే వచ్చే లాభాలు. మరి కీర్తనలు 25వ కీర్తన ఒక క్వశ్చన్ చెప్తాను. 14వ వచనం, 25వ కీర్తన. చదవండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. మరలా చదువుతానే. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన యందు ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఇంగ్లీష్లా ఉంటుంది, ద ఫ్రెండ్షిప్ ఆఫ్ జెహోవా ఈస్ విత్ దెమ్ దట్ ఫియర్ హిమ్ అండ్ హీ విల్ షో దెమ్ హిస్ కవెనెంట్. అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు, అంటే హీబ్రూ భాషలో భయభక్తులు గలవారి ప్లేస్లో ఏముందంటే దేవునితో స్నేహం చేసేవారికి ఏంటంట, దేవునితో స్నేహం చేసేవారికి ఆయన తన మర్మమును బయలుపరుస్తాడంట. హల్లెలూయా. మరి దేవునితో స్నేహము. మరి ఇంకొక మాట ఉంది ఇక్కడ, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. దేవునితో మనం స్నేహం చేస్తే మనకు 2 లాభాలు వస్తాయి. ఎన్ని లాభాలు? 2 లాభాలు. ఒకటేమో దేవుని మర్మం మనకు తెలుస్తుందంట, రెండవది దేవుని నిబంధన మనకు తెలుస్తుంది. మరి దేవుని మర్మము, మిస్టరీ ఆఫ్ లార్డ్, దేవుని యొక్క మర్మము ఏమిటనంటే కనుక
దేవుని మర్మము. ఒకవేళ దేవుని మర్మముల గురించి మనం మాట్లాడితే కనుక దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటంట, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలుస్తాయి. ఎవరితో స్నేహం చేస్తే ఎవరితోని దేవునితో స్నేహం చేస్తే కనుక దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలుస్తాయి. మర్మం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నాలో ఒక ఉద్దేశం ఉంది, అది ఎవడైనా చెప్పాడు అనుకోండి, అది నేను నా మర్మం చెప్పేశాడు, నా యొక్క రహస్యం చెప్పేశాడే అనుకోవచ్చు. దేవుని యొక్క మర్మము ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. దేవునితో స్నేహం చేస్తే దేవుని యొక్క ఆలోచన మనకు తెలుస్తాయి అన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు అనేవి గంభీరముగా ఉంటాయి. దేవుని యొక్క తలంపులు ఉన్నతముగా ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు అవి ఊహకి అతీతంగా ఉంటాయి. దేవునితో మనం స్నేహం చేస్తే కనుక ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. హల్లెలూయా. మరి ఈరోజు దేవునితో స్నేహం చేయాలనుకుంటే కనుక మీకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క మర్మము, రెండవది దేవుని యొక్క నిబంధన. మరి మొన్న శంఖవరం వెళ్తూ అక్కడ చిన్న మాట చెప్పాను. ఒక వ్యక్తి, ఒక స్నేహితుడు 6 నెలలంట ఒకరితో ఉంటే వీడవుతాడు, వాడవుతాడు. ఎన్ని నెలలంట? 6 నెలలు. మనము ఎలాంటి వారమో అనేది మన స్నేహితుని బట్టి చెప్పవచ్చు అంట. ఎవరిని బట్టి అంట? స్నేహితుని బట్టి చెప్పవచ్చు. మన స్నేహితులు మంచోళ్ళు అయితే మనం మంచివారము, మన స్నేహితులు చెడ్డోళ్ళు అయితే మనం చెడ్డోళ్ళమే. ఎందుకంటే వాడి అలవాట్లు మనకు వస్తాయి, మన అలవాట్లు వాడికి వెళ్తూ ఉంటాయి. మరి ఈరోజు స్నేహము, దేవునితో స్నేహం చేస్తే కనుక దేవుని యొక్క రహస్యమైన మర్మాలు మనకి బయలుపరచబడతాయి. హల్లెలూయా. దేవుని యొక్క రహస్యాలు మనకు తెలియాలంటే దేవునితో స్నేహం చేయాలి. మరి నేటి దినాన్న దేవునితో స్నేహం చేసే వారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ఆరాధన చేయాలంటే, దేవుని మనం మహింపరచాలంటే కనుక దేవునితో స్నేహం చేసిన వారైతే కనుక దేవుడు మనకు ఆరాధనని ఆయన లక్ష్య పెడతాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మనము ఆదాము అవ్వ ఆ యొక్క సందర్భంలోకి వెళ్దాము. మరి కయ్యను హేబేలు, దేవుడు కయ్యను అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణను ఎందుకు లక్ష్య పెట్టాడు అని అంటే కనుక కయ్యను సత్క్రియ చేయలేదు, మంచి క్రియ చేయలేదు. హేబేలు ఏం చేశాడు? మంచి క్రియ. నేను సండే స్కూల్ పిల్లల్ని అడిగాను, మరి దేవుడు ఎందుకు కయ్యను అర్పణ లక్ష్య పెట్టాడు, హేబేలు అర్పణ ఎందుకు లక్ష్య పెట్టదంటే, అన్నా దేవునికి మాంసం ఇచ్చాడు కదా, గొర్రెని ఇచ్చాడు కదా, అందుకే దేవుడు లక్ష్య పెట్టాడు. మరి కయ్యను కూరగాయలు ఇచ్చాడు, దేవుడిని లక్ష్య పెట్టలేదు అని అన్నాడు. అంటే ఇప్పుడు మన అర్జున్ గారి యొక్క లక్షణాన్ని దేవుడు ఏం చేయడు? లక్ష్య పెట్టడు. మరి ఎందుకంటే కూరగాయల వ్యాపారం కాబట్టి. మరి మన డేవిడ్ గారు, ప్రసాద్ గారు ఆ రక వ్యాపారాన్ని ఏం చేస్తాడు దేవుడు? లక్ష్య పెడతాడా? కాదు. అలా కాదు. వ్యాపారం ఇక్కడ ముఖ్యం కాదు. కానీ దేవునికి మనం సత్క్రియ, మంచి క్రియ అంటే దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ దేవునికి మనం ఏమి అర్పణించినా ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. హల్లెలూయా. మరి దేవుడితో స్నేహము చేస్తే కనుక దేవునికి ఏది ఇష్టమైన అర్పణో మనకేం చేస్తుంది? తెలుస్తుంది. ఈరోజు అర్పణలు అనగానే నాకు ఒకటి గుర్తు వస్తుంది. మరి గతించిన సంవత్సరాల్లో ఇక్కడ ఏముండేదంటే బియ్యం ఉండేది. ఎవరు ఉండేవి? బియ్యాలు. మరి ఎంత బాగుండేయో బియ్యము. ఒక చిన్న దాన్ని ఏమంటారు, చిన్న డబ్బాలో పట్టుకొని వచ్చి ఆ యొక్క డబ్బాలో వేసేవారు, ఆ యొక్క దాంట్లో వేసేవారు. కొంతమంది మా యొక్క మరియమ్మ అయితే నాటుకోళ్ళు అనమాట, నాటుకోళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టేది. ఎవరు? మరియమ్మ నాకు గుర్తుంది. ఇంకా కొంతమంది కూరగాయలు తెచ్చేవారు. కొంతమంది మన సెంటర్లో చక్కెరరావు గారు అయితే దాన్ని ఏమంటారు, పుచ్చకాయలు తెచ్చేవారు. ఇంకా పొత్తులు తెచ్చేవారు. ఇవన్నీ ఏంటి? అర్పణలు. మరి ఈరోజు ఇక్కడ అర్పణ ఏం కనబడుతుందంటే అక్కడ పాటల పుస్తకం కనబడుతుంది. మరి ఆ పక్కన ఇంకేం కనబడుతుంది? అక్కడ ఏదో చిన్న సంచి ఒకటి ఉంది. మరి ఎవరు తీసుకొచ్చారో దేవుడు వాడిని దీవించును గాక. మరి దేవుడికి అర్పణలు ఇవ్వాలి. ఏమివ్వాలి? అర్పణలు. అది ఏదేమన్నా కావచ్చు. అది ఒకవేళ డబ్బైనా కావచ్చు, లేదా ఫలమైనా కావచ్చు, బియ్యమైనా కావచ్చు. మనం ఏం చేస్తున్నాం, మనం ఎందులో ఏది మనకు ఉంది,
ఉన్న దాంట్లోనే దేవునికి ఇవ్వాలి. లేని దాంట్లో అలాగే దేవుడు మనకి ఇవ్వలేం. ఉన్న దాంట్లోనే అది బియ్యం అయితే బియ్యం, ఏదైతే అది దేవునికి అర్పణలు ఇవ్వాలి. మరి కయ్యను హేబేలు యొక్క అర్పణలు వారికి ఎవరు చెప్పారు అర్పణ తెమ్మని? అసలు అర్పణ తెచ్చి అక్కడ ధర్మశాస్త్రం ఉందా అక్కడ ఆ కాలంలో? లేదే. అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి అర్పణ ఒక సాదృశ్యం. నేను దేవుడిని ఇష్టపడుతున్నాను, దేవుడిని ప్రేమిస్తున్నాను అనడానికి. మనం దేవునికి ఏమి ఇవ్వగలం? ఒక్కొక్కరు అంటారు ప్రార్థన నాకు ఒకసారి నవ్వు వస్తుంటుంది, అయ్యా నీకేమి ఇవ్వగలం ప్రభువా, వేలాది నెలలు తైలం ఇవ్వగలమా, అంతే ఆరాధన ఇస్తానని అంటారు. ఆరాధన ఇస్తావు కరెక్టే, క్రియేది. శంకవరం చర్చిలో ఇలా ప్రార్థన చేస్తారు, అయ్యా నువ్వు చేసిన నేను ఏమి ఇవ్వగలను ప్రభు, నేనేమి ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేవు? ఇవ్వగలవు. నువ్వు ఉన్న దాంట్లోనే బియ్యం దేనికి ఇవ్వలేవా? ఒక గుప్పిడి బియ్యం దేనికి ఇవ్వలేవా? నువ్వు వండుకున్న దాంట్లో, నువ్వు వండుకున్న కూరగాయల్లో ఒక చిన్న కూరగాయలు దేవునికి ఇవ్వలేవా? మరి ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను ఏమి ఇవ్వగలను ప్రభు నీకని. ఏమి ఇవ్వగలవా? ఉన్న దాంట్లోనే దేవునికి ఇవ్వాలి. ఉన్న దాంట్లోనే మనం వండుకున్న బియ్యంలోనే. అది చిన్న ఉదాహరణ అనమాట. మనం ఏ పని చేస్తున్నామో అందులో దేవునికి కొంత భాగాన్ని ఇవ్వాలి. మరి నేటి కాలంలో మరి దశమ భాగం కోసం చెప్తే కనుక అది కాంట్రవర్సీ అయిపోతుంది, విమర్శ చేసేస్తున్నారు. దేనికోసం మాట్లాడితే దేవునికి ఇవ్వడం విషయంలో దశమ భాగాలు. ఆడెవడో మొన్న కుర్రోడండి, నాకు ఎవరో రీల్స్ షేర్ చేశారు. అది ఎవడో కుర్రోడు, ఆడేం చెప్తున్నాడంటే ఏదో చెప్పాడు, ఏం తెలీదు చిన్నపిల్లలకే. ఆడు కుర్రోడాడు, ఆడికైనా బైబిల్ జ్ఞానం ఉందంటే బైబిల్ జ్ఞానం లేదు. నాకు ఎవరో పెట్టారు అది, మరి ఎవరో తెలియదు. కానీ నాకు ఆడు మొత్తం ఎవరో ఏసన్నగారు చెప్పిన ఆ యొక్క ముక్కని వీడియోని, ఇంకా పెద్ద పెద్ద దైవశాఖలు చెప్పిన వీడియో ముక్కల్ని కత్తిరించి నిజంగా దేవునికి దశంభాగం ఇవ్వచ్చా అని క్వశ్చన్ అనమాట. వీడు చెప్తున్నాడు ఏమని, దశంభాగం దేవునికి ఆ కాలంలో ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వకూడదు అంటున్నాడు. ఆ కాలం ఈ కాలం ఏంటి? దేవుడు అన్ని కాలాల్లో ఒక్కడే కదండి. ఒక్కడే ఉన్న దేవునికి మన దశమ భాగము దేవునికి ఇవ్వడంలో అందులో ఏమన్నా లోపం ఉన్నదా? ఏమన్నా దేవునికి ఇవ్వడంలో వాళ్ళు మనకి నష్టం వస్తుందా? నష్టం వస్తుంది అంటారా? అలా అని చెప్పి ఈ యొక్క వ్యక్తులు దేవునికి ఏమి ఇవ్వరు. అలాగే దశమ భాగం ఏమైనా పక్కన పెట్టేసండి, దేవుడు 10వ భాగం నీ రాబడులంతట్లో దేవుడు ఇచ్చిన రాబడిలో 10వ భాగం పక్కన పెట్టండి. మరి నువ్వు దేవునికి నీ కలిగి ఉన్న వాటిని దేవునికి ఇస్తున్నావా? నూతన నిబంధనలో దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని, ధారాళంగా ఇచ్చేవాడిని ఆయన దేవుడు దీవిస్తాడని మరి అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. ధారాళంగా. ఇప్పుడు 10వ భాగం ఎక్కువ, ధారాళంగా ఎక్కువ. మొన్న శంకవరం ఉపవాస ప్రార్థనలో మరి ఏలూరు ప్రభుదాస్ గారు ఒక మాట చెప్పాడనమాట. ఏం చెప్పాడనంటే, దేవుని సంఘమునకు సహకారులు కావాలి. ఎవరికి? దేవునికి సహకారులు కావాలి. 2 తిమోతి రాసి పత్రిక చివరి అధ్యాయంలోని అపోస్తులైన పౌలు గారు చేసిన సహకారుల పేర్లు ఉంటాయి. నాకు వీళ్ళ సహకారం చేశారు. అపోస్తులైన పౌలు గారు రాస్తూ నాకు కొరింథీ సంఘము నాకు సహకారం అందించింది. మరి ఈరోజు దైవ సేవకునికి సహకారం ఇవ్వడం అనేది దేవునికి సహకారం చేయడమే. దేవుని యొక్క రిప్రజెంటేటివ్ అన్నమాట. దేవుని యొక్క రిప్రజెంటేటివ్ ఏమంటారు? అంబాసిడర్ అనమాట. దేవుని యొక్క అంబాసిడర్. ఇప్పుడు అంబాసిడర్ అంటే ఏంటంటే కారు కాదు. ఏంటది? అంబాసిడర్ కారు కాదు. అంబాసిడర్ అంటే దేవునికి నరునికి రిప్రజెంటేటివ్, మధ్యవర్తి అనమాట. మధ్యవర్తి, రాయబారి. ఎవరు? దేవుని యొక్క సేవకుడు. దేవునికి ఇస్తే మనం ఎవరికి ఇచ్చినట్టు మాట రావట్లేదు. దేవుని సేవకునికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టు. ఎందుకంటే దేవుని సేవ చేస్తున్నాడు. దేవుని యొక్క రిప్రజెంటేటివ్, దేవుడు రాయబారి. నువ్వు స్వయాన దేవునికి అర్పించలేవు. దేవుడు స్వయాన మనం అర్పణ చేస్తే దాన్ని ఏమంటారంటే విగ్రహారాధన అని అంటారు. లేదా దేవునికి ఇచ్చి అయ్యా నువ్వు తీసుకో అంటే దేవుడు తీసుకుంటాడా? దేవుడు సేవకునికి ఇచ్చి అయ్యా నా అర్పణను అంగీకరించు అంటే దేవుడు ఏం చేస్తాడు? మన అర్పణని అంగీకరిస్తాడు. సరే, మనం ఇలా వచ్చేద్దాం, మనం ఎక్కడికి వెళ్ళిపోయాం. మరి దేవుని స్నేహితులుగా పిలువబడుతున్న మనము ఇక్కడ ఏమని ఉందంటే 25:14లో ద ఫ్రెండ్షిప్ ఆఫ్ జెహోవా ఈజ్ విత్ దెమ్ అండ్ హీ విల్ షో దెమ్ కవెనెంట్. దేవునితో మనం స్నేహం చేస్తే మనకి ఆయన యొక్క ఉద్దేశాలు తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? అందుకనే దేవుడు దావీదు మహారాజు ఇలా అంటాడు, దావీదు నా హృదయానుసరుడు. హీ నోస్ మై హార్ట్. నా హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. దేవునితో స్నేహం చేస్తే కనుక దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలుస్తాయి. దేవునితో స్నేహం చేస్తే కనుక తన నిబంధనను ఆయన మనకు
ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. ఏది ఆయన నిబంధన? ఏది ఆయన నిబంధన? దేవుని నిబంధన అంటే ఏంటి? ఎవరన్నా చెప్తారా అమ్మా? దేవుడు ఏ చెప్పాడో చేయడం నిబంధన. ఇంకా దేవుని నిబంధన అంటే ఏంటి? దేవుని తన నిబంధనను మనకి కనుపరుస్తాడ, తెలియజేస్తాడంట. ఆజ్ఞలు. ఇంకా ఇంకా నిబంధన ఏంటనంటే కనుక, నిబంధన అనేది ఇక్కడ మనకి ఏమొస్తుందంటే, దేవుడు ఆది కాండము 3వ అధ్యాయము 16వ వచనములో చెప్పిన ప్రకారము నేను స్త్రీ సంతానాన్ని, తెలుసా మీకు అది? తీయండి. ఆది కాండము 3వ అధ్యాయము 3:16 ఎక్కడ ఉంది అది? అదే 15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను నీ తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టువు. ఇక్కడ ఇది పెద్ద టాపిక్, కానీ నేను చెప్తానంటే, స్త్రీ సంతానం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మరి దేవుడు ఆదాముతో అవ్వతో ఒక నిబంధన చేశాడు. ఏంటనంటే కనుక, నీ ద్వారా, నీ సర్పణతో అంటున్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తాను. ఇక స్త్రీ సంతానం అనగానే దేవుడైన యెహోవా దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అదే దేవుడు మనతో చేసిన నిబంధన. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధనను మనం కనుగొంటామో, దేవుని యొక్క నిబంధనను మనం కనుగొన్నట్టు ఆయన చేస్తాడు. హల్లెలూయా. మరి దేవుని నిబంధన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు